కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ అందరికీ తెలుసు ఏది ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలొకేషన్ చేయడం జరిగిందో సో వాళ్ళు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి 28/11/2024 ఏది 3 PM వరకు అయితే అంటే నిన్నటి వరకు మనకి టైం అయితే ఉంది. ఇది ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళు కాలేజీకి రిపోర్టింగ్ చేయడానికి నిన్నటితోటి టైం అయితే ఫినిష్ అయిపోవడం జరిగింది. బట్ ఈ రోజు మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ జరిగింది కదా వాళ్ళు చాలా మంది యొక్క కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేయలేరు అనమాట. ఇప్పుడు అదే మనకు వచ్చినటువంటి అప్డేట్. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఇది యూజీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్, ఇది బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ అండ్ ఎంఎల్టీకి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ నాట్ జాయినెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది కదా, బట్ చాలా మంది ఇందులో కాలేజ్కి అయితే రిపోర్ట్ చేయలేరు. దాదాపు ఇందులో 529 మంది అయితే మనకి ఈ యొక్క కాలేజీలో రిపోర్టింగ్ అనేది చేయలేరనమాట. సో ఈ లిస్ట్ అనేది మనకి ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ యొక్క పారామెడికల్కి సంబంధించిన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దాని యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఇవాళ సాయంత్రం అయినా రావచ్చు, లేదంటే రేపు మార్నింగ్ అయినా మనకి ఈ యొక్క బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అది రాగానే మళ్ళీ నేను మీకు అప్డేట్ని అయితే ఇస్తున్నాను. సో ఇది వచ్చినటువంటి అప్డేట్. సో దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే కాలేజ్లో రిపోర్ట్ చేయలేరో ఇందులో మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి అనమాట. సో ఇది వచ్చినటువంటి అప్డేట్. నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వస్తుందన్నమాట బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.